హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక మంచి విషయంతో మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. మనం అన్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా అన్నం పెట్టుకోకూడదంట. కంచంలోని కొంచెం కూర కానీ పప్పు కానీ రసం కానీ వేసుకున్న తర్వాతే అన్నం అనేది పెట్టుకోవాలంట. ఇది మా చిన్నోడి దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. ఎవరో గురువుగారు షార్ట్స్లోనే చెప్తున్నారంట, డైరెక్ట్గా అన్నం పెట్టుకోకూడదు, అన్నం పెట్టుకుంటే కానీ చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఉత్తు అన్నం పెడతారు, మామూలు మనం తినేటప్పుడు కర్రీ ముందు వేసి తర్వాత అన్నం వేసుకోవాలి అనట. మంచి విషయం కదా. సరే, మన కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను హోటల్ స్టైల్లోని. దానికోసమని చికెన్ తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ముందు తీసేసుకున్న తర్వాత అందులోని కొంచెం పసుపు, కొంచెం కారం, మన స్పైసీకి తగినట్లుగాను, అలాగే కొంచెము ఉప్పు. నేను ఇందులో కల్లుప్పు వేసుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం పెరుగు, తర్వాత ఒక నిమ్మ చెక్క రసం బాగా పిండుకోవాలి, ఒక చెక్క. ఇది మసాలా మొత్తము చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అన్నది చాలా బాగా వస్తుంది. నేను ఒకసారి హోటల్ నుంచి తీసుకొచ్చాను. టేస్ట్ అప్పుడు ఎలా అయితే ఉందో కర్రీ టేస్ట్ అన్నది అలాగే వచ్చింది. ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకొని కొంత సమయం, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే. అలాగే ఒక కళాయి పెట్టుకొని దాంట్లోని మన కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ముందుగా 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఆ స్పైసీ ఆ ఫ్లేవర్ అనేది నా చికెన్లో పడితే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. చికెన్ కలపకూడదు, వేసిన వెంటనే కొంచెంసేపు మూత పెట్టి ఉడికించాలి. అంతలోకి మనకు కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు కట్ చేసుకుంటే నాకు సామెత గుర్తొచ్చింది, ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంట కదా. ఎందుకంటే ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్ళు వస్తుంది, దానివలన మన కంటిలోని ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం అంతా పోతుందంట. దానికోసమని మన పెద్దవాళ్ళు ఈ సామెత చెప్పారు. ఒకవేళ నచ్చినట్లయితే, కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉల్లిపాయలు కట్ అయిపోయింది. మధ్యలో చూద్దాం రండి. చూడండి, వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ఆయిల్ మొత్తము స్ప్రే అయ్యేంత వరకున కలుపుతూ వేపుకోవాలి. ఆ కరివేపాకు పచ్చిమిర్చి వేయడం వలన కర్రీ మాత్రము చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్తో వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉంచాలి. అంతలోకి మనము దీనికి మసాలా రెడీ చేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెము చిన్న అల్లం ముక్క, ఒక చిన్న వెల్లుల్లిపాయ, దీంట్లోకి కొంచెము ధనియాలు, సోంపు వేసాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అది కొంచెము మిక్సీ పెట్టేసిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని మిక్సీ పట్టాను. మసాలా అనేది ఇలా సింపుల్గానే వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. హెవీ మసాలాలతోని అంత బాగోదు. చూడండి, ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది, వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు వేగిపోయిన చికెన్ ముక్కలన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కళాయిలోని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకున వేపుకోవాలి. వేగిన తర్వాత మనము మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలాంటి కర్రీస్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా మొత్తం ఏగేంత వరకున వేపుకోవాలి. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి కొంచెం కారం మళ్ళీ వేసుకోవాలి, మనకు స్పైసీకి తగినట్లుగాన. కొంచెం ఉప్పు పడుతుంది నాకు, అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ టైంలోనే మనం వేపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా మొత్తము చికెన్కి పట్టేలాగా వేపుకోవాలి. ఇలాగా డైరెక్ట్గా తినేసినా సరే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ చికెన్ వేగింది, మసాలా వేగింది కాబట్టి రెండు బాగా కలిపిన తర్వాత
ఇలా తిన్న టేస్ట్గా ఉంటుంది. కొంచెం మనకు జ్యూసీగా కావాలి అన్నంలో కలుపుకోవాలనుకుంటే కొంచెం వాటర్ వేయాలి. ఒక టీ గ్లాస్తో కొంచెం వాటర్ వేయాలి. అప్పుడు చికెన్ ముక్క అన్నది జ్యూసీగా వస్తుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి బిర్యానీలోకి మాత్రము సూపర్ కాంబినేషన్ అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన చికెన్ కర్రీ అందిన. సేమ్ హోటల్లో తెచ్చుకుంటే ఎలాగైతే ఉంటుందో అదే ఫ్లేవర్తో వస్తుంది. కొంచెంసేపు అయిన తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా ఉంటే మనము రైస్లో కానీ చపాతీలో కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ టైంలోనే మనము కలిపేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. మన కర్రీ అన్నది కంప్లీట్ అయిపోతుంది. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మీ ఇంట్లో ఏ స్పెషల్ చేశారంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.